స్టార్ట్ ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. అందులో మనకు బాడీలో ఉండే టాక్సిన్స్ రిమూవ్ చేయడము అండ్ మెడిసిన్స్ ఏమైనా టాబ్లెట్స్ తీసుకుంటే వాటిని ఎండ్ ప్రోడక్ట్స్ బాడీ నుంచి రిమూవ్ చేయడము అండ్ డైజెషన్కి సంబంధించిన బైల్ సాల్ట్స్ని రిలీజ్ చేయడము, బైల్ జ్యూస్ని రిలీజ్ చేయడము అండ్ మన బాడీలో కావాల్సిన ఎనర్జీని స్టోర్ చేయడము, విటమిన్స్ అండ్ ఐరన్ స్టోర్ చేయడం అనేది లివర్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో ఈ లివర్కి చాలా రకాల డిసీజెస్ వస్తుంటాయి. అందులో లింఫాంజియోమా అనేది చాలా రేర్ డిసీజ్. కామన్గా మనకు ఇమాంజియోమాలో చూస్తూ ఉంటాం, కానీ లింఫాంజియోమా అనేది చాలా రేర్ డిసీజ్. చాలా కొన్ని రిపోర్ట్స్లోనే వచ్చింది. అండ్ ఇది డినైల్ డిసీజ్, అంటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన డిసీజ్ కాదు. బట్ ఇది ప్రమాదకరమైన సైజు పెరిగినప్పుడు దానివల్ల ఏంటంటే పక్కన ఆర్గాన్స్కు కంప్రెస్ చేయడం, నొప్పి రావడము, ఇన్ఫెక్షన్ రావడము, రప్చర్ కావడము, బ్లీడింగ్ కావడము ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తనకు 33 years తనకు యాక్చువల్లీ జనరల్ చెకప్లో తనకు లివర్ హిమాంజియోమా అని చెప్పి టిపికల్ హిమాంజియోమా అని డిటెక్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర తర్వాత ఎవాల్యుయేషన్ తర్వాత అది టిపికల్ హిమాంజియోమాగా అండ్ అది 12 into 10 centimeter సైజ్ ఉండడం వల్ల తనకు సర్జరీ అడ్వైజ్ చేయబడింది. అండ్ సర్జరీ మన అనస్థీషియా టీమ్ డాక్టర్ వాసు సార్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ సర్జరీ తర్వాత క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ లక్ష్మీ సార్ ఆధ్వర్యంలో పేషెంట్ సర్జరీ తర్వాత రికవరీ అనేది బాగా జరిగింది. అండ్ వితిన్ 1 weekలో తన డిశ్చార్జ్ కూడా అయ్యారు. అండ్ యాక్చువల్లీ లివర్ సంబంధించిన ఈ ట్యూమర్లలో మెయిన్గా ఏంటంటే హిమాంజియోమా అండ్ కొన్నిసార్లు క్యాన్సర్ అట్లాంటివి వస్తాయి. సో ఈ ప్రాబ్లం అనేది తను తొందరగా రికవరీ అయిపోయాడు. అండ్ తనకు పోస్ట్ ఆఫ్ రివ్యూ కోసం వచ్చారు. మూడు కూడా అంత బాగానే ఉంది. ఇంకా మిగతా విషయానికి వస్తే వరల్డ్ లివర్ డేకి సంబంధించి 19th April ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ లివర్ డేగా జరుపుకుంటాం. ఈ ఇయర్ థీమ్ ఏంటిదంటే సాలిడ్ హ్యాబిట్స్ కెన్ ప్రొటెక్ట్ యువర్ లివర్. సాలిడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా మనకు 4 రకాల హ్యాబిట్స్. అది బ్యాలెన్స్డ్ డైట్, అంటే మనం తీసుకునే ఫుడ్లలో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండడము అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయడము అండ్ ఆల్కహాల్ వీలైతే కంప్లీట్గా అవాయిడ్ చేయడము ఆర్ లిమిట్ చేయడము అండ్ ఇంకొక రకమైన ఏంటంటే రెగ్యులర్గా లివర్కి సంబంధించిన హెల్త్ చెకప్స్ చేసుకోవడం. వీటి వల్ల మనం లివర్ని కాపాడుకోవచ్చు అండ్ దానివల్ల మిగతా ఆర్గన్స్ కూడా సరిగా పనిచేయడానికి తోడ్పడుతుంది. థ్యాంక్ యూ.